వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం వెల్చల్ గ్రామ సమీపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న శ్రీ 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 మహారాజయోగి సద్గురు కృష్ణానంద స్వామి. వెల్చల్ గ్రామ సమీపంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పరమదాస్ ఒక్కడే గుట్టను తొలుచుకుంటూ పెద్ద పెద్ద గుహలుగా ఏర్పరిచాడు. గుహల్లో లక్ష్మీనరసింహస్వామి శ్రీకృష్ణుని సకల దేవతా మూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నాడు. క్షేత్రపాలకునిగా ఉంటూ అక్కడికి వచ్చిపోయే భక్తులకు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తుంటాడు. ఈ సందర్భంగా పరమదాస్ మాట్లాడుతూ వెల్చల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేయాలని మీ నాయన పేరు ఏం పేరు? నాయన సాయన్న. మీ అమ్మ పేరు? రామమ్మ. రామ్లమ్మన? రామమ్మ. మీది ఏ ఊరు? ఎల్చర్ల. తాలూకు ఏది? మండలం ఏది? మండలం మోయినపేట. జిల్లా? ఇప్పుడు వికారాబాద్. మునిపేది ఉండే రంగారెడ్డి, హైదరాబాద్. సరే. ఈ గుట్ట ఇప్పుడు నీవు రాకన్నా మొదలు ఇట్లే ఉండేనా? ఏం లేకున్నది అప్పుడు? అడవి లేకుండేనా? ఇదంతా అడిగిండి. అడవి ఉన్నది. మేకల కాడికి వస్తుంటే ఇడికి ఆవులు కొట్టుకొస్తుంటే మేకల్ని కొట్టుకొస్తే దర్శనం ఇచ్చిండు దేవుడు. ఇక ఆయన సేవలోనే ఉండవు ఈ 30-40 ఏండ్ల నుండి. ఆయన ఎట్లా దేవుడు చూపించిండో దొనలు అట్లట్లా నువ్వు చేసుకుంటూ పోయినావు. చేసుకున్నాడు అంటావు. గడ్డపరతో కొట్టిండా గొడ్డలతో కొట్టిండా దొనని? గడ్డపరు గొడ్డలు 2. రాత్రి టైం ఎక్క పని నడుస్తుండేనా మంచిగా? పొద్దుస్థానం ఎక్క మంచిగా అనిపిస్తుండేనా పని? రాత్రికి బాగా అనిపిస్తున్నా. ఆ మబ్బులు ఏం దీపం పెట్టుకుంటుంటే బ్యాటరీ పెట్టుకుంటుంటే ఏం పెట్టి కొడుతుండే? దీపంతోనా? రాత్రి టైం ఎక్క పని నడుస్తున్నది. ఎన్ని సంవత్సరాలు? ఒక 10 సంవత్సరాలు నడిచింది పని. లెక్క పెట్టుకుని లేవు. ఇక వచ్చిందంటే చేసుకుంటా పోయింది. అది అన్ని దినాలు అన్నికి లేదు. ఇప్పటికి కూడా చేసుకుంటానే ఉండవు. అట్లా అర్థం వచ్చింది. కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు నీ తర్వాత ఎవరికి దాన్ని అప్పచెప్తున్నావు? ఈ పూజని ఎవరు చేస్తారు? నీ తర్వాత ఎవరు చేస్తారు? నరసింహస్వామికి వెంకటేష్ చేస్తారా? ఎవరు? పేరేం పేరు? ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? వెంకటేష్. ఏమైతే నీకు వాడే చేస్తాడంటావా దీన్ని అంతా? ఏమైతాడు నీకు ఆ వెంకటేషు? మనమడవుతాడు. సరే. వాళ్ళ మీ మనమన్లు కూడా వెంకటేష్ కూడా 2-3 ఉండడు. ఒక్కని వేరే? ఒక్కడనా? ఏం కొట్లాట అయితే లేదు. ఒక్కడే ఉన్నాడు. పాలోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ వెంకటేష్ ఒక్కడే నీకు దీనికి ఎంత నడిపిస్తాడు? నీ సంరక్షణ చేస్తాడు వాడు. తల్లి ఉందిగా, తల్లి కొడుకు చేస్తారు. మీ ఇంటి దేవుడు ఎవరు? ఇంటి దేవుడు ఎవరు? మీ ఇంటి దేవుడు మల్లికార్జును. నీ దేవుడు ఎవరు? నరసింహస్వామి. ఆయన్నేమో అడ్డం బొట్టాయన, ఈయనేమో పొడుగు బొట్టాయన. ఇద్దరిని దర్శనం చేసుకున్నావు. మంచి పని చేసినావు. సరే. ఇప్పుడు ఈ నరసింహస్వామి పొడుగు బొట్టు పెట్టిన మీకు సంతోషం అనేది అనిపించింది కదా? మా తాత ముత్తాతను అద్దం పెట్టి నేను పొడుగు పెడతాను. తృప్తి అవుతుంది కదా? పెడతారు. వ్యవసాయం చేసినావా? వ్యవసాయము మేకల కాడికి పోయినావు, ఆవుల కాడికి పోయినావు, ఆవులు కాసినావా?